గరుడ పురాణం 5వ భాగం. ఈ మూడు మంత్రాలను వీలైనంతగా జపించి గరుడ పురాణం 5వ భాగం. ఈ మూడు మంత్రాలను వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ. ఈ విధముగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు పావనం చేయాలి. తరువాత మహాపురుష విద్యానాయక మంత్రాన్ని పద్ధతి ప్రకారం 108 మార్లు జపించాలి. అనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప ఆర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి. తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణుదేవునికి, అచ్యుతాది అంగిక దేవతలకి బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవుని ఇతర దేవతలను పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో 108 ఆహుతులు ఇవ్వాలి. తరువాత సంరక్షణాది ఆరుగురు అంగదేవతలకు 3 ఆహుతులను, దిక్పాలకులకు ఒక్కొక్క ఆహుతిని ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతినివ్వాలి. తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి. గచ్చ గచ్చ పరం స్థానం యత్ర దేవో నిరంజనః, గచ్చంతు దేవతాః సర్వాః స్వస్థానంతస్థితే హేతవే. స్వస్థానస్థిత హేతవే. దేవతలారా, సూర్యదర్శన శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ పురుష, ఈ దేవ సమూహాన్నే నవవ్యూహం అంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలా కాకుండా అనంతుని కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్వాన్ని అనంతుని కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహం చెప్పబడుతుంది. ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది. చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్ర రూపాలను ఈ విధముగా బీజాక్షరాలతో పూజించాలి. ఓం చక్రాయ స్వాహ, ఓం ద్విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం మహాచక్రాయ స్వాహ, ఓం అసురాంత కృత్ హుం ఫట్, ఓం హుం సహస్రార హుం ఫట్. గృహాన్ని సంరక్షించేపై మంత్రాలతో చేసే పూజకు ద్వారకా చక్ర పూజ అని పేరు. ఇది సర్వమంగళదాయని. అధ్యాయం 12. గరుడ పురాణం. విష్ణు పంజర స్తోత్రం. శ్రీహరి ఇంకా అలా చెప్పసాగాడు. హే రుద్రదేవ, పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి. ప్రవక్ష్యామ్యధునా హేత వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం
ప్రాచ్యాం రక్షస్వం ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణోత్వమహం శరణం గతః గదాం కౌమోదికీం గృహ్య పద్మనాభ నమోస్తుతే యాం రక్షస్వమాం విష్ణోత్వమహం శరణం గతః అలా ఆదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ ప్రతిచ్యాం రక్షమాం విష్ణోత్వమహం శరణం గతః ముసలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్షకమాం ఉత్తరస్యాం జగన్నాథ భవంతం చరణం గతః ఖడ్గమాదాయ చర్మత అస్త్రశస్త్రాదికం హరే నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యం చరణం గతః పాంచజన్యం మహాశంఖ మనోగోప్యం చ పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణు ఆగ్నేయాం యజ్ఞసూకర చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చంద్రమాసం తథా నైరుత్యం మాంసరక్షస్వ దివ్యమూర్తే మృగేశరిన్ వైజయంతిం సంప్రగృహ్య శ్రీ వత్సం కంఠ భూషణం వాయువ్రక్షమాం దేవహయగ్రీవ నమోస్తుతే వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన మాం రక్ష స్వాజిత సదా నమస్తేనస్త్వ పరాజిత విశాలాక్ష సమారుహ్య రక్షమాన్ త్వం రసాతలే అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే కర శీర్షాధ్యాంగులీష సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్ష స్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురారక్షార్థ మీశాన్య కాత్యాయన్య వృషధ్వజ నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజంచ అన్యాంచ సురకంఠాన్ ఏతజ్ఞ పన్నరో భక్త్యా శత్రున్ విజతే సదా. ఈ స్తోత్రంలో యజ్ఞసూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో కూడా ఇదే పదం వరహాస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దం గరుడ వంశ విశేషమని శబ్దకల్ప ధ్రుమంలో కనిపిస్తుంది. అలాగే అక్కుపారమనగా మేదిని కోశం ప్రకారం కూర్మావతారం. పరమశివ ప్రాచీన కాలంలో సర్వప్రథమంగా నేనీ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. ఫలితంగా ఆమెలోని పరమశివ ప్రాచీన కాలంలో ప్రథమంగా నేని విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామ స్తుతిని మంత్రం వలె శ్రద్ధ భక్తులతో జపించు. మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు. ధ్యాన యోగ వర్ణన అధ్యాయం 13. పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది.
పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా: నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడను, నేనే అనంతుడను, షడూర్మ రహితుడను, నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణులు శరీరాలలో ఉండు ఆత్మను, సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే. క్షరానికి ప్రపంచం, క్షరమనగా ప్రపంచం, క్షరానికి అక్షరానికి అతీతుడను, శరీర ధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, గ్రాత అనగా గ్రంథాన్ని గ్రహించువాడు నేనే, గ్రంథాన్ని గ్రహించువాడను నేనే. అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానిని, జ్ఞాన స్వరూపాన్ని నేనే. దృగ్ధ్రువుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా ముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే. పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షిభూతుడనైన నాకు ఏ అవస్థలు ఉండవు. తురీయ బ్రహ్మాను విధాతను నేనే. దృగ్రూప పరమాత్మను నేనే. సమస్త ప్రపంచానికి దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడు పరమాత్మే. ఆయనే దృగ్ధ్రువుడు. నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారము విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. అయితే ధ్యానయోగము సూరతులలో నుత్తముడగు శంకరదేవ, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యాన యోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి, చింతన మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. 14వ అధ్యాయం. విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వ చట్కారో అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటి ఉంది. దానిని శ్రీకృష్ణుని సమ్ముఖంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. అది వేరు. హే ప్రభు, అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు కొని తెగల నానా వంటి మహామంత్రాన్నుపదేశించండి. నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి అని ప్రార్థించాడు శివుడు. హే ప్రభు, అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు కొని తెగల నావ వంటి మహామంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు శివుడు. జగదానంద కారకులలో తరంతటి వాడైన పరమేశ్వరుని ప్రార్థనను లోక కళ్యాణం కోసమే చేశాడని గ్రహించి మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు. పరమేశ, పరమాను బ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడనైన విష్ణు భగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు
భావసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర శ్రేష్టతను జపయోగ్య సమస్త పాప వినాశకర మహాస్తోత్రాన్ని వినిపిస్తాను, అకర్ణించండి. ఓం వాసుదేవో మహావిష్ణుర్వామనో వాసవో వాసుః బాలచంద్ర నిభో బాలో బాలభద్రో బలాదీపః బలిబంధన ఋగ్వేద వరణేన్యో వేదవిత్తు కవిః వేదకర్త వేదరూపో వేద్యో వేద పరిప్లూతః వేదాంగ వేత్త వేదేశో బలాధారో బలవర్ధనః అవికారో వరచచ్చ వరుణో వరుణాదీపః విరహాచ బృహద్వీరో వందితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యేగాత్మ నియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పరమః పరమభూతచ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంగః పుండరీకః పద్మలాదరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పర్ణన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః పండితః పండితేజ్జచ్చ పవిత్రః పాపమర్దకః వృద్ధః ప్రకాశ రూపచ్చ పవిత్రః పరిరక్షకః పిపాసావర్జితః పాద్యః పురుషః ప్రకృతిస్తత ప్రధానం పృథ్వీ పద్మం పద్మనాభః ప్రియంవదః సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః సర్వస్య జగోతాదమ సర్వదర్శి చ సర్వభృత్ సర్వానుగ్రహ కృద్దేవః సర్వభూత హృదీః స్థితః సర్వపూజాచ్చ సర్వాధ్యః సర్వదేవ నమస్కృతః సర్వస్య జగతో మూలం సకలో నిష్క్లోన్నలః సర్వగోప్త సర్వవిష్ణుః సర్వగోప్త సర్వనిష్టః సర్వకారణం సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూపదృక్ సర్వాధ్యక్షः సురాధ్యక్షः సురాసుర నమస్కృతః దుష్టనామం చాసురాణాంచ సర్వదా ఘాత్కోనంతక సత్యపాలచ్చ సన్నాభః సిద్ధేశः సిద్ధవందితః సిద్ధిసాధ్యः సిద్ధిసిద్ధः సాధ్యసిద్ధో హృదీశ్వరः శరణం గతైశ్చైవ శ్రేయః క్షేమస్తదైవ చ శుభకృచ్చో వనః సౌమ్యః సత్యః సత్యపరాక్రమః సత్యస్థః సత్యసంకల్పః సత్యవిత్ సత్యదస్తదాత ధర్మోధర్మి చ కర్మి చ సర్వకర్మ వివర్జితః కర్మకర్తా చ కర్మైవ క్రియాకార్యం తథైవ చ నృపతిః శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః సదేవానాం పతిచ్చైవ వృష్టినాం పతిరీడితః పతిర్హిరణ్యగర్భస్య త్రిపురాంతపతిస్తథా పశూనాంచ పతిః ప్రయోవసునాం పతిరేవ చ
పతిరా కండల శైవ వరుణస్య పతిస్తథా వనస్పతీనాంచ పతిరనిలస్య పతిస్తథా అనలచ్చ పతిచ్చైవ యమస్య పతిరేవ చ కుబేరస్య పతిచ్చైవ నక్షత్రాణాం పతిస్తథా వసీధీనాం పతిచ్చైవ వృక్షాణాం చ పతిస్తథా నాగానాం పరిరస్కస్య దక్ష పతిరేవ చ సుహృదాం చ పతిశ్చైవ నృపాణాం చ పతిస్తథా గంధర్వాణాం పతిశ్చైవ అసూనాం పతిరుత్తమః పర్వతానాం పతిశ్చైవ నిమ్నగానాం పతిస్తథా సురాణాం చ పతిః శ్రేష్ఠః కపిలస్య పతిస్తథా లతానాం చ పతిశ్చైవ వీరుడాం చ పతిస్తథా మునీనాం చ పతిశ్చైవ సూర్యస్య పతిరుత్తమః పతిచంద్రమసః శ్రేష్ఠః శుక్రస్య పతిరేవ చ గ్రహాణాం చ పతిశ్చైవ రాక్షసానాం పతిస్తథా కిన్నరాణాం పతిశ్చైవ ద్విజానాం పతిరుత్తమః సరితాం చ పతిశ్చైవ సముద్రాణాం పతిస్తథా సరసాం చ పతిశ్చైవ భూతానాం చ పతిస్తథా వేతలానాం పతిశ్చైవ కుష్మాండానాం పతిస్తథా పక్షిణాం చ పతిః శ్రేష్ఠః పశూనాం పతిరేవ చ మహాత్మా మంగళోన్మేయో మందరో మందరేశ్వరః మేరుర్మాత ప్రమాణాం చ మధవో మలవర్జితః మలాధరో మహాదేవో మహాదేవేన పూజితః మహాశాంతో మహాభాగో మధుసూదన ఏవ చ మహావీర్యో మహాప్రాణో మార్కండేయర్షి వందితః మాయాత్మాయాయ బద్ధో మయాయాతు వివర్జితః మునిస్తుతో మునిర్మైత్రో మహానాశో మహాహనుః మహాబహుర్మహోదంతో మరణేన వివర్జితః మహావక్తో మహాత్మా చ మహాకాయో మహోదరః మహాపాదో మహాగ్రీవో మహామానీ మహామానః మహాగతిర్మహ కీర్తిర్మహరుపో మహాసురః మధుచ్చ మాధవచ్చైవ మహాదేవో మహేశ్వరః మఖేజ్యో మఖ రూపీ చ మానవీయో మఖేశ్వరః మహావాతో మహాభాగో మహేశోన్నీతమనుషః మానవో మనుజైశ్చవ మానవానాం ప్రియాంకరః మృగచ్చ మృగ పూజ్యచ్చ మృగాణాం చ పతిస్తథా ఉదస్య చ పతిశ్చైవ బృహస్పతేః పతిః శనైశ్చరస్య వా రాహోః కేతోః పతిస్తథా లక్ష్మణో లక్ష్మణైశ్చైవ
లక్ష్మణో లక్షణశైవ శంభౌష్టో లలితాస్తత నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః నానారజోజ్వల ద్వక్త్రో నానాపుష్పో పశోభితః రామో రమాపతిశ్చైవ ప్రతార్యః పరమేశ్వరః రత్నదో రత్నహర్తా చ రూపీ రూప వివర్జితః మహారూపో గ్రరూపచ్చ సౌమ్య రూపస్తథైవ చ నీలమేఘ నీభః శుద్ధః కాలమేఘ నిబద్ధత ధూమవర్ణః పీతవర్ణో నానావర్ణో హ్యానవర్ణకః విరూపోరూప దైత్యైవ దచ్చైవ శుక్లవర్ణస్తధవై చ సర్వవర్ణో మహాయోగి యజ్ఞయజ్ఞకృదేవ చ సువర్ణ వర్ణవాంశైవ సువర్ణాఖ్యస్తథైవ చ సువర్ణవవచ్చైవ సువర్ణః స్వర్ణమేకలః సువర్ణస్య ప్రదాదా చ సువర్ణే శశస్తథైవ చ సువర్ణస్య ప్రియస్యైవ సువర్ణాధ్యస్తథైవ చ సువర్ణీ చ మహాపర్ణి సువర్ణస్య చ కారణం వైనతేయాస్తతదైత్య అధిరాధికరః శివః కారణం మహతైశ్చైవ ప్రధానస్య చ కారణం బుద్ధీనాం కారణం చైవ కారణం మనసస్తదా కారణం చేత సచ్చైవ అహంకారస్య కారణం భూతానాం కారణం తద్వత్ కారణం చ విభావసోః ఆకాశ కారణం తద్వత్ పృథ్వ్యః కారణం పరం అండస్య కారణం చైవ ప్రకృతేః కారణం తథా దేహస్య కారణం చైవ చక్షుపచ్చైవ కారణం క్షేత్రస్య కారణం తద్వత్ కారణం చ త్వచస్తథా జిహ్వాయః కారణం చైవ ప్రాణస్యైవ చ కారణం హస్తయోః కారణం తద్వత్ పాదయోః కారణం తథా వాచశ్చ కారణం తద్వత్ పయోచ్చైవ తు కారణం ఇంద్రస్య కారణం చైవ కుబేరస్య చ కారణం యమస్య కారణం చైవ ఈశాన్యస్య చ కారణం యక్షానాం కారణం చైవ రక్షసాం కారణం పరం నృపాణాం కారణం శ్రేష్టం ధర్మసైవ తు కారణం జంతునాం కారణం చైవ వసునాం కారణం పరం వసునామం కారణం చైవ పక్షిణాం కారణం పరం మునీనాం కారణం శ్రేష్టం యోగినాం కారణం పరం సిద్ధానాం కారణం చైవ యక్షానాం కారణం పరం కారణం కిన్నరాణాంచ గంధర్వనాంచ కారణం నదానాం కారణం చైవ నదీనాం కారణం పరం కారణం చ సముద్రానాం వృక్షాణాం కారణం తథా కారణం విరుధాం చైవ లోకానాం కారణం తథా పాతాళ కారణం చైవ దేవానాం కారణం తథా దర్భానాం కారణం చైవ శ్రేయసాం కారణం తథా పశూనాం కారణం చైవ సర్వేషాం కారణం తథా దేహాత్మ చేంద్రియాత్మ చ ఆత్మబుద్ధిస్తద దైవ చ మనసచ్చత దైవాత్మా చాత్మాహం కారచేతసః జాగ్రత్తః స్వపత
स्वपताच्चात्मा महादात्मा परस्तथा प्रधानस्य परात्मा च आकाशात्मा ह्यापां तथा पृथिव्याः परमात्मा च रसस्यात्मा तथैव च गन्धस्य परमात्मा च रूपश्चात्मा परस्तथा शब्दात्मा चैव वागात्मा स्पर्शात्मा पुरुषस्तथा श्रोतात्मा च त्यागात्मा च जिहात्मा परमस्तथा घ्राणात्मा चैव हस्तात्मा पादात्मा परमास्तथा उपस्थस्य तदैवात्मा पद्वात्मा परमस्तथा इंद्रात्मा चैव ब्रह्मात्मा रुद्रात्मा च मनोस्तथा दक्ष प्रजापतेरात्मा सत्यात्मा परमस्तथा ईशात्मा परमात्मा च रौद्रात्मा मोक्ष विद्यतुः यत्नवां च यत्नचर्मी तथा खड्गी मुरान्तकः श्रीप्रवर्तना शीलाच्छयातीनां च हिते रतः यतिरूपी च योगी च योगी ध्येयो हरिहुसिति संविन्मेदा च कालच्च उष्मावर्षा मतिस्तथा संवत्सरो मोक्षाकारो मोह प्रध्वंसकस्तथा मोहकार्था च दुष्टानां मंडव्यो वडवामुखः संवर्तः कालकर्ता च गौतमो भृगुरंगिराः अत्रिर्विशिष्टः पूलः पुलस्त्यः कुत्स एव च यज्ञवल्क्यो देवलक्ष्यव्यासश्चैव परशराः पराशरः शर्मदैश्चैव गाङ्गेयो ऋषिकेशो बृहच्चावः केशवाः क्लैश हन्ता च सुकर्णः कर्णवर्जितः नारायणो महाभागः प्राणस्य पतिरेव च अपानस्य पतिश्चैव व्यानस्य पतिरेव च उदानस्य पतिः श्रेष्ठः समानस्य पतिस्तथा शब्दैश्व च पतिः श्रेष्ठः स्पर्शच्च पतिरेव च रूपाणां च पतिच्चाद्यः खड्गपाणिर्वालायुधः चक्रपाणिः कुण्डली च श्रीवत्साङ्कस्तदैव च प्रकृतिः कौस्तभग्रीवः पीताम्बरधरस्तथा सुमुखो दुर्मुख चैव मुखेन तु विवर्जितः अनन्तोऽनन्त रूपच्च शुनकः सुरमन्दरः सुखपोलो विभुर्ज विष्णुर्भ्राजिष्णुचेषु धीस्तथा हिरण्याक शिपोर्हान्त हिरण्याक्ष विमर्दकः निहन्ता पूतनायच्छ भास्करान्त विनाशनः केशिनो दलसैश्चैव मुष्टिकस्य विमर्दकः कंस दानवभेत्ता च चाणूरस्य प्रमर्दकः अरिष्टस्य निहान्ता च अक्रूरप्रिय एव च अक्रूरः क्रूररूपच्च अक्रूरप्रिय वन्दितः भगः भगवान् भानुस्तथा भागवतः स्वयं उद्धवच्चोद्भवः
ఉద్భవచ్చోద్భవ శేవశో హ్యుద్భవేన విచింతతః చక్రదృక్కు చంచలసైవ చలాచల వివర్జితః అహంకారో పమిచ్చత్తం గగనం పృథివీ జలం వాయుచక్షుస్తదా శ్రోతం జిహ్వా చ ఘ్రాణమేవ చ వాక్పాణిపాదజ వనః వాయు హస్తత దైవ చ శంకరచ్చైవ సర్వచ్చ క్రాంతిదః క్రాంతికృన్నరః భక్తిప్రియాస్తథా భర్తా భక్తిమాన్ భక్తివర్ధనః భక్తస్తుతో భక్తపరః కీర్తదః కీర్తివర్ధనః కీర్తిర్దీప్తిః క్షమాకాంతి ప్రభక్తచ్చైవ దయాపరా దానందాతా చ కర్తా చ దేవ ప్రియః శుచిః శుచిమాన్ సుఖదో మోక్షః కామచ్ఛార్ద సహస్రశీర్ష వైధత్య మోక్షద్వారంతైవచ్చ ప్రజాద్వారం సహస్రాక్షం సహస్రకర ఏవ చ శుక్రచ్చ సుకిరీటి చ సుగ్రీవః కౌస్తుభం స్తథా ప్రద్యుమ్నాచ్యానిరుద్ధశ్చ హయగ్రీవశ్చ సుకరః మత్స్యః పరశురామాచ్చ ప్రహ్లాదో బలిరేవ చ శరణ్యశ్చైవ నిత్యశ్చ బుద్ధో ముక్తః శరీరభృత్ కరదూషణ హంతా చ రావణశ్చ ప్రమర్దనః సీతాపతిశ్చ వర్ధిష్ణుర్భరతశ్చ తథైవ చ కుంభేంద్రజిన్నిహాంతా చ కుంభకర్ణ ప్రమర్దనః నరంతాకాంతకచ్చైవ దేవాంతక వినాశయః దుష్టాసుర నిహంతా చ శంభరారి తథైవ చ నరకస్య నిహంతా చ త్రిశీర్షస్య వినాశనః యమనార్జున భేత్తా చ తపోహిత కర్తస్తథా వాదిత్రం చైవ వాద్యం చ బుద్ధైశ్చైవ వరప్రదః సారః సారప్రియః సౌరః కాలహంతృ నికృంతనః అగస్త్యో దేవలశ్చైవ నారదో నారదప్రియః ప్రాణోన్ప్రాణస్తథా వ్యానోన్రజః సత్వం తమః శరత్ ఉదానశ్చ తమానశ్చ భేషజం చ విషక్తథా పుట్టస్థః స్వచ్ఛరూపశ్చ సర్వదేహ వివర్జితః చక్షురింద్రియ హీనశ్చ వాగీంద్రియ వివర్జితః హస్తేంద్రియ విహీనశ్చ పాదాభ్యాం చ వివర్జితః వాయుపస్తి విహీనశ్చ మహాతాప వివర్జితః ప్రబోధేన విహీనశ్చ బుద్ధ్యాచైవ వివర్జితః చేతసా గతచ్చైవ ప్రాణేన చ వివర్జితః అపానేన విహీనశ్చ వ్యానేన చ వివర్జితః ఉదానేన విహీనశ్చ సమానేన వివర్జితః ఆకాశేన విహీనశ్చ వాయునా పరివర్జితః అగ్నినా చ విహీనశ్చ ఉదకేన వివర్జితః పృథివ్యా చ విహీనశ్చ శబ్దమేన చ వివర్జితః
స్పర్శేన చ విహీనచ్చ సర్వరూప వివర్జితః రాగేణ విగతచ్చైవ అఘేన పరివర్జితః శోకేన రహితచ్చైవ వచసా పరివర్జితః రజో వివర్జితచ్చైవ వికారైః షడ్భిరేవ చ కామేన వర్జితచ్చైవ క్రోధేన పరివర్జితః లోభేన విగతచ్చైవ దంభేన చ వివర్జితః సూక్ష్మచ్చైవ సుసూక్ష్మచ్చ స్థూలాస్థూలతరస్తథా విశారదో బలాధ్యక్షః సర్వస్య క్షోభకస్తథా ప్రకృతేః క్షోభకచ్చైవ మహతః క్షోభకస్తథా భూతానాం క్షోభకచ్చైవ బుద్ధేశ్చ క్షోభకస్తథా బ్రాహ్మణాః క్షోభకచ్చైవ రుద్రస్య క్షోభకస్తథా ఇంద్రియాణాం క్షోభకచ్చ విషయక్షోభకస్తథా అగమ్యచక్షు రాధేచ్చ శ్రోత్రాగమ్యస్తదా శ్రోత్రాగమ్యస్తదైవ చ అగమ్య చైవ పాణిభ్యాం పదాగమ్యస్తదైవ చ అగ్రాహ్యో మనసచ్చైవ బుద్ధ్యాన్ గ్రాహ్యో హరిస్తథా అహం బుద్ధ్యా తదాగ్రాహ్యేత సాగ్రాహ్య ఏవ చ శంఖపాణి ఇత్యవ్యయచ్చ గదాపాణిస్తదైవ చ శార్ంగపాణిశ్చ కృష్ణశ్చ జ్ఞానమూర్తిః పరంతపః తపస్వి జ్ఞాన అమ్యో హి జ్ఞాని జ్ఞాన విదేవ చ జ్ఞేయశ్చ జ్ఞేయహీనశ్చ నిప్లియచ్చైతన్య రూపకః భావో భావయో భవ కరో భావనో భవ నాశనః గోవిందో గోపతిర్గోపః సర్వగోపి సుఖప్రదః గోపాలో గోగతి చైవ గోమతిర్గోదరస్తథా ఉపేంద్రశ్చ నృసింహశ్చ చౌరశ్చైవ జనార్దనః అరణేయో బృహదీప్తిస్తథైవ చ దామోదరత్రికాలశ్చ కాలజ్ఞః కాలవర్తితః త్రిసంధ్యోద్వాపరం త్రేతా ప్రజాద్వారం త్రివిక్రమః విక్రమోదండ హస్తచ్చ ఏకదండీ త్రిదండ దృక్కు సామవేదస్తోపాయః సామరూపి చ సామగః సామవేదో హ్యధర్వచ్చ సుకృతః సూతరూపణః అధర్వేదవిచ్చైవ హ్యధర్వాచార్య ఏవ చ ఋగ్రూపీ చైవ ఋగ్వేదేషు ప్రతిష్ఠితః యజుర్వేద విదేకపాత్ బహుపాచ్య సుపాచ్చైవ తథైవ చ సహస్రపాత్ చతుష్పాచ్య ద్విపాచ్చైవ స్మృతిర్న్యాయో యయమో బలి సన్యాసీ చైవ సన్యాసచ్యుతారాశ్రమ ఏవ చ బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః బ్రాహ్మణాః క్షత్రియో వైశ్యः శూద్రో వర్ణస్తథైవ చ
शीलदः शीलसम्पन्नो शीलपरिवर्जितः मोक्षेन्द्यात्मा समाविष्णः स्तुतिः स्तोता च पूजकः पूज्यो वाक्करणं चैव वाच्यं चैव तु वाचकः वेत्ता व्याकरणं चैव वाक्यं चैव च वाक्यवित् वाक्यगम्य स्थिरार्धवासी तीर्धिस्थिरिर्च तीर्थिवित् तीर्थादिभूतः सांख्याच्च निरुक्तं द्वतिदैवतं प्रणवः प्रणवेशश्च प्रणवेन प्रवन्दितः प्रणवेन चलक्षो वै गायत्री च गदाधरः शालग्राम निवासी च शालग्रामस्थ दैव च जलाशायी योगशायी शेषशायी कुशेशयः महीभर्ता च कार्यं च कारणं पृथिवीधरः प्रजापतिः शाश्वतच्च काम्यः कामायिता विराट् साम्राट् कुशातात स्वर्गोरधस्थः सारथीर्बलं धनीधनप्रदो धन्यो यादवानाम् इति रतः अर्जुनस्य प्रियश्चैव ह्यर्जुनो भीम एव च पराक्रमो दुर्विशः सर्वशास्त्र विशारदः सरस्वतो महाभीष्यः पारिजात हरस्तथा अमृतस्य प्रदा च क्षीरोदः क्षीरमेव च इन्द्रात्मज तस्य गोप्ता गोवर्धन धरस्तथा कंसस्य नाशनस्त द्वदिस्तिको हस्तिनाशनः शिपिविष्टः प्रसन्नच्च सर्वलोकार्तिनाशनः मुद्रो मुद्राकरैश्चैव सर्वमुद्रा विवर्जितः देही देहस्थितश्चैव देहस्य च नियामकः श्रोता श्रोत्र नियन्ता च श्रोतव्यः श्रवणं तथा त्वक् स्थितच्च स्पर्शयित्वा स्पृशञ्च स्पर्शनं तथा रूपद्रष्टा च चक्षुः स्तोनियन्ता चक्षुषस्तथा दृश्यं चैव तु जिह्वास्तो रजग्नश्च नियामकः घ्राणस्थो घ्राण कृद्घ्राता घृणेन्द्रिय नियामकः वाक्स्थो वक्ता च वक्तव्यो वचनं वाज्नियामकः प्राणिस्थः शिल्पकृच्छिल्पो हस्तयोच्च नियामकः पदव्यच्चैव गन्ता च गन्तव्यं गमनं तथा नियन्ता पादयोच्चैव पद्मभाक् च विसर्गकृत् विसर्गस्य नियन्ता च विपस्ततः सुखं तथा उपस्तस्य नियन्ता च तदानन्दकरच्चाः शत्रुघ्नः कार्तवीर्याच्च दत्तात्रेय
तथैव च अलार्क्यस्य हितच्चैव कार्तवीर्य निकृन्तनः कालनेमिर्महनेमि र्मोघोमेघ पतिस्तथा अन्नप्रधोनन्न रूपि च ह्यन्यधोनन्न प्रवर्तकः धूमाक्रुद्धु मरूपच्च देवकीपुत्र उत्तमः देवक्यानन्दनो नन्दो हिरण्याः प्रिय एव च वसुदेव प्रयच्चैव वसुदेव सुतास्तथा धुन्दिभिर्ह स्वरूपच्च पुष्प हसस्तदैव च अट्टहासप्रियच्चैव सर्वाध्यक्षः क्षरोऽक्षरः अच्युतच्चैव सत्येच्छः सत्ययाच्च प्रियोवरः रुक्मिण्याच्च पतिश्चैव रुक्मिण्या वल्लभस्तथा गोपीनां वल्लभश्चैव पुण्यश्लोकच्च विश्रुतः वृषाक वीर्य मोगोह्य मकुलच्च बुधस्तथा राहुः केतुर्गोः ग्राहो गजेन्द्रमुखमेकलः राहस्य विनिहन्ता च ग्रामाणि रक्षकस्तथा किन्नरच्चैव सिद्धच्च चन्दः स्वच्छन्द एव च विश्वरूपो विशालाक्षो दैत्यसूदना एव च अनन्तरूपो भूतस्ततो देवदानव संस्थितः सुषुष्टिहस्ततः सुषुष्टिच्च स्थानान्त एव च जगत्स्ततश्चैव जागार्थस्थानं जागारितं तथा स्वप्नस्थः स्वप्नवित् स्वप्नस्थानं स्वप्नस्तथैव च जाग्रत्स्वप्न मगुश्चैव मगुप्तैश्च विहीनो वै चतुर्दकः विज्ञानं वेद्यरूपं च जीवो जीवयति तथा भुवनाधिपत्यैव भुवनानां नियामकः पातालवासी पातालं सर्वज्वर विनाशनः परमानन्दरूपी च धर्माणां च प्रवर्तकः सुलभो दुर्लभश्चैव प्राणायाम परस्तथा प्रत्यहोर परकच्च प्रत्याहारकरस्तथा प्रभकान्तिस्तथा हर्च्युः शुद्धस्फटिक सन्निभः अग्नाहैश्चैव गौरच्च सर्वः शुचिरभिष्टुतः वषट्कारो वौषट् स्वधा स्वाहा रतिस्तथा भक्तानन्दयिता बोद्धा भावयिता तथा ज्ञानात्मचैव देहात्मभूमा सर्वेश्वरेश्वरः नदी च नन्दिशो भरतस्तरुनाशनः चक्रपः श्रीपतिश्चैव नृपाणां चक्रवर्तीनाम् ईशाच्च सर्वदेवानां द्वारका संस्थितस्तथा पुष्करः पुष्कराध्यक्षः पुष्करद्वीप एव च भरतो जनको जन्यः सर्वाकारविवर्जितः निराकारो निर्मितो निरातंको निराश्रयः
इति नाम सहस्रं ते वृषभध्वज कीर्तितं देवस्य विष्णोरीशस्य सर्वपापविनाशनं पठन् द्विजच्च विष्णुतत्त्वं क्षत्रियो जयमाप्नुयात् वैश्योधनं सुखं शूद्रो विष्णुभक्ति సమన్విత. పరమశివ, దేవతలారా, ఇప్పుడు నేను ఉపదేశించిన ఈ విష్ణు సహస్ర సర్వపాప వినాశకుడు జగదీశ్వరుడు దేవాది దేవుడనగు విష్ణుదేవునికి ప్రీతిపాత్రం. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయము, వైశ్యునికి ధన సుఖాల, శూద్రునికి విష్ణుభక్తి ప్రాప్తిస్తాయి అని బోధించాడు శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామం ఇంతటితో సమాప్తం. రేపటి వీడియోలో విష్ణు ధ్యానం, సూర్యార్చన 15వ అధ్యాయం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.